ఇక్కడ నా కళ్ళ ముందులో ఉన్న ఈ పెద్ద మనిషి అమ్మ వయసు 80 సంవత్సరాలు ఉంటుంది. నేను ఇక్కడ రాగన్న కూడా ఐ క్లినిక్ ఇక్కడ గత 6 నెలల కిందట ఈ పెద్ద మనిషి నా క్లినిక్ ఎలా వచ్చారంటే ఏమీ చేత కాకుండా చాలా బలహీనంగా నా అమ్మట వచ్చారు. వీళ్ళ అవును కదా, ఎలా తీసుకొచ్చారంటే వీళ్ళ బిడ్డ మనవడు ఎత్తుకొని నా క్లినిక్ తీసుకొని వచ్చారు, లోపలికి తీసుకొని వచ్చారు. అయితే గతంలో ఏం చేశారంటే ఈమెకి సంబంధించిన బాధలు ఏమేమి సమస్యలు అన్ని క్లియర్గా తెలుసుకున్నాను. ఏంటి అంటే అమ్మ నీ మాటలు చెప్పు, నీకు ఏమేమి బాధలు ఉండే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా ఏమనిపించింది ఆ విషయం చెప్పు జర నాకు. ఫస్ట్ వచ్చినప్పుడు కాదు లేవరాలేదు సార్ నాకు అమ్మా పడ్డగదా ఈ కాదు ఇట్లా రాపోయి అమ్మా సరే ఇక్కడ మందులు తిన్నాక ఇండే నెలల దాకా తింటుంటే మంచిగా వచ్చింది. మా బిడ్డకి పెట్టారు నాకు బాబా కాలు మంచిగా వస్తుందిరా, నాకు మంచిగా అయింది బిడ్డాను బాబాని కాలు దగ్గర వస్తుంది అని నాకు కూడా సంతోషపడ్డది. మంచిగా ఉండేది. మంచిగా పోయినాక మా ఇంటికి పోయినా, ఇంటికి పోయి అక్కడ మా ఇల్లు ఇంత ఒక ఇల్లు ఉంది. ఆడొచ్చి నువ్వు నీళ్ళకే పట్టుకొని కట్టె లేకుండా ఇంటికి వచ్చిన. ఈ మందులు వాడుకున్న తర్వాత కట్ట లేకుండా నీళ్ళకేర పట్టుకొని నడుస్తున్నావా? నీళ్ళకేర పట్టుకొని ఎగ్గిసారు ఉంటాయి కదా, ఆ కేర్ పట్టుకొని ఇంటికి పోయేది. నేను ఆ బట్ట కూడా విండుకున్నా, నేను వండుకున్నా, కూర చేసుకున్నా, నిమ్మలంగా నిమ్మలంగా. సరే సరే. నీకేమైనా బీపీ ఉందా తల్లి? బీపీ ఉంది. షుగర్ ఉందా? లేదు. నీ గతంలో ఎప్పుడన్నా నువ్వు ఇబ్బంది పడడం కానీ ఇట్లా నొప్పులతోటి ఇబ్బంది పడి అట్లా బాధపడిన రోజులు ఉండేనా? ఉండే కానీ అప్పుడు గట్టు ఉన్నప్పుడు అట్టే బాధపడితే నారకని వెళ్ళిపోయి ఆపరేషన్ చేశాను. ఓకే. అయితే నేను గత 6 నెలల కిందట నా దగ్గరకు వచ్చినప్పుడు నీ ఇబ్బందులు నీ సమస్యలను తెలుసుకొని నీకు ఇవన్నీ ఇచ్చాను కదా, 1 2 3 4 5 6 7 రకాల ఈ మందులు ఇచ్చాను కదా నీకు. నేను చెప్పిన ప్రకారంగా అవన్నీ వాడుకున్న తర్వాత వాడుకున్నాక నీకు ఎట్లా అనిపించింది ఇవన్నీ వాడిన తర్వాత? అన్ని మంచిగా సార్. నేను మా ఊళ్ళో 2 ముగ్గురు చెప్పిన మమ్మల్ని గట్టిగా నడుపుకున్నావు అక్క అంటే నేను ఆడ 3,500 వీటి మందులు తెచ్చుకున్నాను. ఎలా మీకు ఇచ్చింది వస్తారా మీరు అంటే 3,000 అవును నా ప్రాణం మంచిగుంది, ప్రాణానికి అది ఎక్కువ నాకు. సరే. అయితే ఇప్పుడు నీకు గతంలో నేను ఇచ్చినందుకు ఇవన్నీ వాడుకున్నందుకు నీకు సంతోషంగా అనిపించింది? సంతోషం అనిపిస్తేనే మళ్ళీ నేను నేను ఆ మందులే తెచ్చుకుంటాను అన్న. మందులు తెచ్చుకుంటా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ రెండవసారి మళ్ళీ ఈ 7 రకాలే రెండవసారి మళ్ళీ నా దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నాం. ఓకే కదా, విన్నారు కదా ఫ్రెండ్స్. ఈమె 6 మంత్స్ బ్యాక్ ఈ పెద్ద మనిషికి 80 సంవత్సరాలు ఉంది ఈమెకి. గతంలో నా క్లినిక్ తీసుకొచ్చినప్పుడు ఆటోలో వీళ్ళ బిడ్డ మనోడు ఎత్తుకొని తీసుకొచ్చారు. మా సమస్యలు చెప్పేసి మన హెల్త్ సప్లిమెంట్స్ అని ఇచ్చాను. ఒక రోజు అనుకోకుండా ఇదే ఈవినింగ్ అవర్స్లో కట్టే పెట్టుకొని నడుచుకుంటూ నా క్లినిక్ వచ్చింది. ఏందమ్మా ఈ మధ్యకాలం ఏంది ఈ టైంలో వచ్చామంటే, లేదు సార్ మీరు నాకు అవి ఇచ్చిన మందులు ఇచ్చిన తర్వాత నా కాళ్ళు మంచిగా చేస్తుంది, నొప్పులు లేవు, మంచిగా నడవగలుగుతున్నా అని చెప్పేసి తనంతట తాను ఒక్కటే నా క్లినిక్ నడుచుకుంటూ వచ్చేసేసి, ఏం లేదు సార్ నాకు చాలా సంతోషంగా ఉన్నా, మీకు దండం పెట్టిపోదామని చెప్పేసి వచ్చినా అని చెప్పేసి ఆ రోజు వచ్చింది ఆమె మళ్ళీ. సో అదే విధంగా మళ్ళీ ఇంకా బలవంతంగా కావాలా, మన సప్లిమెంట్స్ అన్ని నచ్చిన వేసుకున్న తర్వాత నాకు ఆరోగ్యంగా అనిపించింది. నా నొప్పులన్నీ తక్కువైనాయి, ముఖాల నొప్పులు తక్కువైనాయి, నడుముల నొప్పులు తక్కువైనాయి, ఆకలి మంచిగా ఉంది, ఆయాసం లేకుండా ఉన్నా, బలవంతంగా ఉన్నా, నా పనులు నేను చేసుకోగలుగుతున్నానని మళ్ళీ రెండవసారి రిపీట్గా మళ్ళీ అవే సప్లిమెంట్స్ వాడుతున్నారు. ఇదండి ఇప్పుడు ఈ అమ్మ దగ్గర ఉన్న వచ్చిన మార్పు ఇదండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.